అందరికీ నమస్తే. ఈరోజు మీ గంగాధర్ మాస్టర్ 10th క్లాస్ న్యూ సిలబస్లో భాగంగా సెకండ్ యూనిట్లో ఒక పోయం ఏ టైగర్ ఇన్ ద జూ అనే పోయంని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చారు. సో చాలా శ్రద్ధగా విని చాలా శ్రద్ధగా ప్రతి లైన్ కూడా జాగ్రత్తగా చూసి పోయం నేర్చుకుంటారని చెప్పేసి మరి కోరుకుంటున్నాను. సో ముందుగా మీకు వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నన్ను యూట్యూబ్లో ప్రోత్సహించండి. మొత్తం అన్ని 6th to 10th క్లాస్ అన్ని వీడియోస్ని కూడా మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. దిస్ పోయంలో లెట్స్ గో టు ద పోయం. ఏ టైగర్ ఇన్ ద జూలో అంటే జంతు ప్రదర్శన ఉండేటువంటి ఒక పులి గురించి ఇక్కడ ఈ పోయం మనకి ఇచ్చారు. ఏంటి ఈ పోయంలో ఆలోచనలు ఏంటి, టైగర్ ఎలా ఆలోచిస్తుంది అన్నది ఇక్కడ మనము తెలుసుకుందాము. దిస్ పోయం కాంట్రాస్ట్ ఏ టైగర్ ఇన్ ద జూ విత్ ద టైగర్ ఇన్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటెంట్. ఈ పోయం మనకేం చెప్తుందంటే జంతు ప్రదర్శనశాలలో ఉండేటువంటి అంటే జూలో కేజ్లో బంధించబడినటువంటి టైగర్, ఆ తర్వాత న్యాచురల్ హ్యాబిటెంట్ అంటే అడవిలో. న్యాచురల్ అంటే సహజంగా పులి ఎక్కడ ఉంటుంది, అడవిలో కదా ఉంటుంది. ఆ అడవిలో ఉన్న పులి గురించి వాటి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ పోయం మనకు తెలియజేస్తుంది. అంటే పులి యొక్క ఆలోచన విధానం. ద పోయం మూవ్స్ ఫ్రమ్ ద జూ టు ద జంగిల్. ద పోయం మూవ్స్, ఇక్కడ పోయం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందంటే మొట్టమొదటి జూలో స్టార్ట్ అవుతుంది, అంటే కేజ్లో ఉండే పులి గురించి. ఆ తర్వాత అడవిలో ఉండే పులి జంగిల్ దగ్గరికి వెళుతుంది అనమాట. జంగిల్ అంటే తెలుసు కదా, అడవి, ఫారెస్ట్. అండ్ లుక్ బ్యాక్ అగైన్ టు ది జూ, మరలా అక్కడి నుంచి జంగిల్ నుంచి మరలా జూకి వస్తుంది అనమాట. సో రీడ్ ద పోయం సైలెంట్లీ వన్స్. పోయంను ఒకసారి నిశ్శబ్దంగా చక్కగా మనసు పెట్టి చదవండి. అండ్ సే విచ్ స్టాండర్స్ స్పీక్ అబౌట్ ద టైగర్ ఇన్ ద జూ. ఈ పోయంలో ఏ స్టాండ్ చేస్తే జంతు ప్రదర్శన అంటే కేజ్లో ఉండే పులి గురించి చెప్తున్నాయి. అండ్ విచ్ వన్ స్పీక్స్ అబౌట్ ద టైగర్ ఇన్ ద జంగిల్, ఫారెస్ట్లో ఉండేటువంటి ఆ పులి గురించి ఏ స్టాండ్ చేసి మనకు తెలియజేస్తున్నాయి అన్నది ఒకసారి మనం చూద్దాం. లెట్స్ గో టు ద పోయం. అందరూ ఒకసారి శ్రద్ధగా చూడండి. ఫస్ట్ స్టాండ్ ఇక్కడ చూడండి. హీ స్టాక్స్ ఇన్ హిస్ వివిడ్ స్ట్రైప్స్. హీ స్టాక్స్ at the few steps of his case on pads of velvet quiet in his quiet race. ఇక్కడ చూడండి, his stacks in his vivid stripes. అక్కడ పులి ఎంతసేపు కూడా ఏంటంటే దేనికోసం ఎదురు చూస్తూ ఉంటుంది, కేజీలో ఉండేటప్పుడు పాపం అటు ఇటు కూడాను అడుగులు వేస్తూ ఉంటుంది అనమాట. సో ఏదైనా దొరికితే అంటే దానికి ఆహారం కోసం ఇలా ఎదురు చూస్తూ ఉంటుంది. ఆహారం ఎక్కడుందో దాని వైపు అలాగా అడుగులు వేస్తూ స్టాక్స్ వెంబడించడం అనమాట. ఇక్కడ అలా వెంబడిస్తున్నట్టు, కేజీలో వెంబడించడం పరిగెత్తలేదు కదా, సో అలా అడుగులు వేసుకుంటూ వెళ్తుంది. పులి తాలూకా పులి ఎలా ఉంటుందంటే దాని బాడీ మీద, శరీరం మీద వివిడ్ స్ట్రైప్స్, స్పష్టమైన, వివిడ్ అంటే స్పష్టమైన, స్ట్రైప్స్ చారలు ఉంటాయి కదా పులికి, స్పష్టమైన చారలతో ఉన్నటువంటి పులి కేజ్లో తన ఆహారం కోసం వెంబడిస్తుంది అని చెప్పేసి ఇక్కడ, అంటే నెమ్మదిగా అలా అడుగులు వేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ రెండో లైన్ చూడండి. ఇక్కడ ద ఫ్యూ స్టెప్స్ ఆఫ్ హిస్ కేజ్ సెల్. అక్కడ కేజ్ అంటే తెలుసా, బోను, అది ఏదో బోన్లో బంధించబడుతుంది కదా, మొత్తం అన్ని ఎనపోసలతో ఉంటుంది అది. అందులో ఎన్ని అడుగులు వేయగలదు ఆ పులి ఎంత పొడవు ఉంటుందో దానికంటే కొంచెం పొడవుగా కేజీని తయారు చేసి అందులో పెడతారు. సో అలా పాపం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఫ్యూ స్టెప్స్, కొన్ని అడుగులు మాత్రమే వేయగలదు. అక్కడ అలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ నా ఆహారం అని చెప్పేసి. జస్ట్ ఆన్ ప్యాడ్స్ ఆఫ్ వెల్వెట్ క్వైట్, ప్యాడ్స్ తన కాలు అడుగు భాగం ఎలా ఉంటుంది, ఇక్కడ మెత్తగా ఉంటుంది. అడవిలో అయితే కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి ఆ కాళ్ళు కూడా కొంచెం రఫ్గా ఉంటాయి, అడుగులు అంటే పాదాలు కూడా. కానీ ఇక్కడ ఏంటి, లోపల కేజ్లో ఉంది కదా, మెత్తగా, అసలు శబ్దాలే రావు. ప్యాడ్స్ ఆఫ్ వెల్వెట్ క్వైట్, సో నిశ్శబ్ద వాతావరణంలో నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ అలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇన్ ఈస్ క్వైట్ రేస్, కానీ మనసులో మాత్రం ఎలా ఉంటుంది, దానికి చాలా కోపంగా ఉంటుంది. నన్ను ఇక్కడ పెట్టారు ఏంటి, నిశ్శబ్దంగానే ఉంటుంది కానీ చాలా కోపంగా. రేస్ అంటే ఇక్కడ ఏంటంటే సో భావోద్రేకంగా, అంటే కోపాన్ని ప్రదర్శించడం మనసులోనే, బయటకు కాదు. సో ఆ విధంగా ఇక్కడ నిశ్శబ్దంగా ఉంటూనే తన యొక్క కోపాన్ని పాపం బయట వ్యక్తం చేయలేదు, ముఖంలో చూపిస్తుంది అనమాట. ఎప్పుడు కూడా తన యొక్క భావాలను ముఖంలో చూపిస్తుంది. సో ఇక్కడ ఈ పోయం, ఫస్ట్ పోయం దేని గురించి చెప్తుందంటే కేజ్లో ఉండే పులి గురించి చెప్పింది అనమాట. ఇక్కడ సెకండ్ పోయం కొద్దానండి. ఇక్కడ హీ షుడ్ బి లాకింగ్ ఇన్ షాడో.
సో అయితే యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ పోయంలో ఏంటంటే తన యొక్క ఆలోచన నన్ను ఇక్కడ పెట్టేశారు, నేను బయట ఉంటే ఎంతో హాయిగా ఉండేదాన్ని, చక్కగా తిరిగేదాన్ని, నాకు ఆహారం ఎక్కడ పెడితే అక్కడ దొరికేది, చక్కగాను ఫ్రీ బోర్డ్లో తిరుగుతుండేదాన్ని అని చెప్పేసి అనుకుంటుంది అనమాట. సో ఎక్కడ బోన్లో ఉండేటప్పుడు ఇక్కడ బయటకు వచ్చి ఎలా ఆలోచిస్తుందో చూడండి. అంటే బయట ఉండేటప్పుడు నేను ఎట్లా ఉండగలను అని. హీ షుడ్ బి లకింగ్ ఇన్ షాడో, లకింగ్, హీ షుడ్ బి లకింగ్ ఇన్ షాడో. ఇలా జస్ట్ హీ అంటే ఇక్కడ ఎవరంటే టైగర్. లకింగ్ ఇన్ షాడో, లకింగ్ ఇన్ షాడో, జస్ట్ నీడలో అలాగా పొదల మాటం దాగి ఉండటం, లకింగ్ ఇన్ షాడో. సో స్లైడింగ్ త్రూ లాంగ్ గ్రాస్, అక్కడ పెద్ద గడ్డి బాగా పెరుగుంటుంది కదా, ఆ గడ్డిలోంచి నెమ్మదిగానే ఎవరికి కనిపించకుండా శబ్దం లేకుండా అలా జారుకుంటూ వెళ్తుంది అనమాట. త్రూ లాంగ్ గ్రాస్. నీకు ఎక్కడికి వెళ్తుంది ఇది? జస్ట్ ఎక్కడైతే ఆహారం ఉంటుందో వెతుక్కుంటూ వెళ్తుంది. నియర్ ద వాటర్ పోల్, అడవిలో నీటి గుంటలు ఉంటాయి కదా, ఆ నీటి గుంటల వైపు ఆ గడ్డి మీద నెమ్మదిగా స్లైడ్ చేసుకుంటూ దేనికోసం వెళ్తుంది ఇక్కడ? ఆ పులి ఎప్పుడు కూడా అడవిలో బయట ఉండేటప్పుడు దేనికోసం వెతుకుతుంది? ఆహారం కోసం. ఎక్కడ డీర్స్ ఉన్నాయా, జింకలు ఉన్నాయా? సో ఇక్కడ వాటర్ హోల్ దగ్గరికి ఏంటి వస్తాయి? ఇక్కడ జింకలు వస్తాయి. ఎలాంటి జింకలు అంటే వేర్ ప్లమ్ డియర్ పాస్, బొద్దుగా, ప్లంప్ అంటే బొద్దుగా, వేర్ ప్లమ్ డియర్ పాస్, ఎక్కడైతే బొద్దుగా ఉండే జింకలు వస్తాయో వాటి కోసం, వాటి మీద పడి తినడం కోసం చెప్పేసి ఆ విధంగాను జస్ట్ చెట్టు చాటు నుండి ఇలాగా మాటున, లక్కింగ్ అంటే ఇక్కడ మాటున ఉండి చూడటం అనమాట. సో అలా చూడటం, ఆ గడ్డిలో నుంచి ఏంటంటే శబ్దం లేకుండా జాగ్రత్తగా స్లైడ్ చేసుకుంటూ వెళ్ళటం ఇలా చేస్తుంది. సో ఇక్కడ సెకండ్ స్టేజ్ దేని గురించి చెప్తుంది మనకి? అడవిలో ఉన్న పులి గురించి చెప్తుంది అనమాట. మై డియర్ స్టూడెంట్ జాగ్రత్తగా గమనించండి. సో హీ షుడ్ బి స్నాలింగ్ అరౌండ్ హౌసెస్, స్నాలింగ్ శబ్దం చేయటం, గుర్రుమని శబ్దం చేయటం అంటది కదా పులి. హీ షుడ్ బి స్నాలింగ్ అరౌండ్ హౌసెస్. అక్కడ అడవిలోనే చూడండి, అడవిలో కూడా హౌసెస్ ఉంటాయి కొన్ని చోట్ల. అడవి చివరన కానీ లేకపోతే కొండ వాలున కానీ ఎక్కడో దారి ఇల్లు ఉంటాయి, అంటే జనాలు కూడా నివసిస్తూ ఉంటారు అనమాట. హీ షుడ్ బి స్నాలింగ్ అరౌండ్ హౌసెస్. ఇల్లు చుట్టూ కూడాను బయట ఏం చేస్తుందంటే స్నాలింగ్ శబ్దాలు చేసుకుంటూ, గుర్రుమని శబ్దాలు చేసుకుంటూ తిరుగుతుంది అనమాట, ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందా అని. అట్ ద జంగిల్స్ ఎడ్జ్, అడవి యొక్క చివరి భాగంలో ఎడ్జ్, అట్ ద జంగిల్స్ ఎడ్జ్, బేరింగ్ హిస్ వైట్ ఫ్యాంగ్స్, కోరల్. ఓకేనా? బేరింగ్ హిస్ వైట్ ఫ్యాంగ్స్, తన కోరలు ఉంటాయి కదా చూడండి, తెల్లగా ఉండే కోరలు, వాటిని ఇలా చూపిస్తూ, హిస్ క్లాస్ గోల్డ్, తన యొక్క కాలి గోల్డ్ ఇలాగా జస్ట్ వాటిని కూడా చూపిస్తూ, టెర్రరైజింగ్ ద విలేజ్, ఆ విలేజ్ లోని గ్రామస్తులందరినీ, గ్రామంలో ఉండే ప్రజలందరినీ కూడాను భయభ్రాంతులకు గురి చేస్తుంది అనమాట. టెర్రరైజింగ్ తన యొక్క శబ్దంతో. ఎప్పుడైతే ఆ శబ్దం వచ్చిందో అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా రే పులి వస్తుందో జాగ్రత్తగా ఉండండి, అందరూ కూడా ఇంట్లో వెళ్ళిపోయి తలుపులు వేసుకోండి అని చెప్పేసి తలుపులు వేసుకుంటారు. సో ఈ పోయం కూడా మనకి అడవిలో ఉండే పులి గురించి మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ చూద్దాం ఈ స్టాంజాలోని. బట్ హీఈస్ లాక్డ్ ఇన్ ఎ కాంక్రీట్ సెల్. సో చూడండి, జూలో ఉంటే ఎలా ఉంటాను, అడవిలో ఉంటే ఎలా ఉంటానని చెప్పి పులి తను చూడండి, మనం ఏంటంటే ఇంట్లో ఉంటే బయటకు వెళ్ళిపోతే బాగున్నాను, బయటకు వెళ్తే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతే బాగున్నాను అని ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఏంటి, మనిషి స్థిమితంగా ఉన్నాడు, ఎంతసేపు కూడాను రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ మనం ఒక విషయం చెప్పవచ్చు దీంట్లో, అంటే అక్కడ ఉన్నదానితో తృప్తి చెందకపోవటం అనేది ఇక్కడ పులి తో మనం కంపేర్ చేసి చెప్తున్నారు ఇక్కడ పోయిట్. ఇక్కడ చూడండి, ఆ అడవి ఏంటి జంగిల్లో ఉండేటప్పుడేమో ఎక్కడ ఉంటే బాగున్ను అనుకుంటుంది, ఆ కేజీలో బోన్లో ఉండేటప్పుడు బయట ఉంటే బాగున్ను అనుకుంటుంది. సో ఈ విధంగా రకరకాల, అంటే ఎక్కడ బాగుంటుంది అని మనిషి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు, అలాగే పులి కూడా ఆలోచిస్తుంది. బట్ ఈజ్ లాక్డ్ ఇన్ ఎ కాంక్రీట్ సెల్. కానీ ఏంటి, అక్కడ సెల్ మొత్తం సిమెంట్తో చుట్టూ కూడాను కదలకుండా ఉన్న కేసులో సెల్ దాన్ని మొత్తం ఇనప ఊసలతో కట్టబడినటువంటి ఆ బోన్లో బంధించబడింది ఉంటుంది, పెట్టి ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రెంగ్త్ బిహైండ్ బాస్, తన యొక్క శక్తి అంతా కూడా పాపం ఆ ఇనప ఊసలు వెనకే ఉండిపోతుంది, ఏం చేయలేదు, అలా చూస్తూ ఉంటుంది. ప్రజలందరూ అక్కడికి జోకి వెళ్ళినప్పుడు ఆ పులిని చూడడానికి వెళ్తారు కదా, అక్కడ వెళ్ళినప్పుడు పాపం ఎంత కామ్గా ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒకసారి చూడండి. తన కోపాన్ని అంతటిని కూడా అణిచేసుకుంటుంది అనమాట. పాపం ఏం చేయలేదు కదా లోపల ఉండేటప్పుడు. సో అందుకోసం తన యొక్క కోపాన్ని ప్రదర్శించదు అసలు అక్కడ. స్టాకింగ్ ద లెంగ్త్ ఆఫ్ హిస్ కేజ్. స్టాకింగ్ అంటే అక్కడ కూడా వెంబడించడం, ఇలాగా బోన్ అంటే ఊచలు బయటకు, అంటే ఇలా డోర్ తెరిస్తే బయటికి గెంతవచ్చు అనేటువంటి ఆలోచన తన మనసులో ఉంటుంది. ద లెంగ్త్ ఆఫ్ హిస్ కేజ్, ఆ బోన్లో ఏంటంటే పొడవ ఎంత ఉంటుంది, బోన్ చాలా చిన్నది కదా,
అందులోనే అలా అటు ఇటు తిరిగేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ ప్రజల జనం దగ్గరికి వెళ్ళే కొద్దీ దానికి కొంచెం పాపం గాబరా పెరుగుతుంది. సో కానీ భయం ప్రదర్శించదు వాళ్ళ ముందు, ఇగ్నోరింగ్ విజిటర్స్. కానీ మనం వెళతాం అక్కడికి, ఆ పులి లోపల ఉంటుంది, మన వైపు అసలు చూడదు. అసలు మీరు ఎప్పుడైనా గమనించండి, అలాగా తనకు తానుగా ఏదో ఆలోచించుకుంటూ ఆ కేజ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ విజిటర్స్ వచ్చిన సందర్శకులను అసలు పట్టించుకోదు అసలు ఆ కేజ్లో ఉండేటువంటి పులి. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దిస్ పోయం. ఇక లాస్ట్ పోయం చూద్దాం చూడండి. ఇక్కడ ఇందులో హీ హియర్స్ ద లాస్ట్ నైట్ ఎట్ నైట్. ఇక్కడ హీ అంటే ఎవరు? ఇక్కడ టైగర్. హియర్స్ వినటం, ద లాస్ట్ వాయిస్ ఎట్ నైట్. ఇక రాత్రి చివరగా ఆ రాత్రి తను వినేటటువంటి శబ్దాలు ఏంటంటే, తను వినేటువంటి గొంతు వాయిస్ ఏంటంటే ఇక్కడ ద పెట్రోలింగ్ కార్స్. రాత్రిపూట ఈ పెట్రోలింగ్ అంటే గస్తీ తిరగటం. ఎవరైనా ఏవైనా జంతువులు బయటకు వచ్చేసి, ఆ జంతువు బయటకు వస్తే ఏముంది, జస్ట్ వెంటనే అక్కడ ఎవరుంటే వాళ్ళని తినేస్తుంది అనమాట. కాబట్టి వాటిని చూసుకుంటూ అన్ని లోపల ఉన్నాయా లేదని చెప్పేసి పెట్రోల్ అంటే గస్తీ తిరుగుతూ ఉంటారు. ఆ కార్ల తాలూకా శబ్దాన్ని వినదట చిట్ట చివరిగా. అండ్ స్టేర్స్ విత్ హిస్ బ్రిలియంట్ ఐస్. స్టేర్స్ తదేకంగా చూడటం. స్టేర్స్ తదేకంగా దేని వైపు చూస్తుంది? విత్ హిస్ బ్రిలియంట్. ఎట్లా? సో దేంతో చూస్తుంది? తన యొక్క సో బ్రిలియంట్ ఐస్, చాలా తెలివైనటువంటి కళ్ళతో అనమాట. సో అట్ ద బ్రిలియంట్ స్టార్స్, ఒకవైపు పైకి కూడా నక్షత్రాల వైపు చూస్తుంది, అలాగే కార్ తాలూకా లైట్ల వైపు చూస్తుంది. బ్రిలియంట్ స్టార్స్, అక్కడ కార్స్ పెట్రోలింగ్ చేస్తున్నటువంటి కార్స్ తాలూకా లైట్ల వైపు అలా చూస్తూ జస్ట్ తన యొక్క శబ్దాన్ని వినేసి ఏమీ చేయలేక లోపల అలాగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, సో లెజ్లీ నారిస్ రాశారు ఈ పోయంని. ఎంత అందంగా చక్కగా పులి గురించి ఈ పోయంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారంటే, సో ఇందులో మనకు అర్థమవుతుంది ఏంటంటే, పులి పాపం అంటే జంతువులు, అడవిలో ఉండే జంతువులు ఏంటంటే ఫ్రీడమ్ కోరుకుంటాయి. అవి కూడాను మనం కూడా ఫ్రీడమ్ కోరుకుంటాం. సో స్వేచ్ఛగా ఉండాలని చెప్పేసి బయట తిరగాలి, లేకపోతే అలా చూడండి యాక్చువల్గా మనిషి ఇల్లే జైలుగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా 24 గంటలు ఉంటూ ఉంటే ఏం తోచదు. బయటకు వెళ్తే బాగున్ను, అలా ఫ్రెండ్స్తో కలిస్తే బాగున్ను, అది ఛాయ్ తాగితే బాగున్ను, ఇట్లా అనుకుంటూ ఉంటాడు. బట్ ఇక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఛాయ్ తాగిన తర్వాత దగ్గు రొంప ఇవన్నీ వస్తాయి అనుకోండి, చిచ్చి ఇంట్లో ఉంటే బాగున్ను, హాయిగాను ఇంట్లో చక్కగా మంచి టీ తయారు చేసి ఇస్తారు, అది తాగేసి హ్యాపీగా ఉండడం మానేసి బయటకు వచ్చేసాను నేను అని చెప్పి అనుకుంటాడు. సో ఈ విధంగా పులి కూడాను ఈ కేసులో చాలా బాగుంది అనుకుని ఒకసారి అనుకుంటుంది, అలాగే బయటకు వెళ్తే బాగుంది అనుకుని. అంటే ఏంటి, పికిల్ మైండ్స్ అంటారు వీటిని. ఎక్కడ స్థిరంగా ఆలోచన అంటే ఒక దగ్గర ఉండేటప్పుడు ఇంకో దగ్గర. అంటే ఇక్కడ చూడండి, సైకిల్ ఉంటే కొంతమంది సైకిల్ ఉంటే కారు ఉంటే బాగున్ను, కారు ఉంటే ఫ్లైట్ ఉంటే బాగున్ను, ఇట్లా ఆలోచిస్తుంటాం కదా. సో ఇది సహజం, మనిషి యొక్క ఆలోచన విధానం సహజం. అలాగే జంతువులు కూడా ఆలోచిస్తూ ఉంటాయని చెప్పేసి ఇక్కడ లెస్లీ నారిస్ గారు ఎంతో చక్కగా చాలా బ్రిలియంట్ గా మనకి ఈ పోయంని అందించారు. స్టూడెంట్స్, ఈ పోయంని జాగ్రత్తగా చదివి నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ పోయంని మీరు బాగా నేర్చుకొని ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ లో బాగా రాస్తారని చెప్పేసి, ఈ పోయం మీద మన క్వశ్చన్స్ వచ్చినట్లయితే ఆ క్వశ్చన్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చేసి పంపిస్తాను. సో మరలా ఒకసారి చెప్తున్నాను, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి మిత్రులారా. మీ గంగాధర్ మాస్టర్ బొబ్బుల నుండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరో పోయంతో మీకు ముందుకు వస్తాను.